అందరికీ నమస్కారం. మనము గత వీడియోలో చదువుకోకపోయినా మనము ఇంటి వద్దనే ఉంటూ ఎటువంటి వ్యాపారాలు చేయొచ్చు, ఎటువంటి ఉద్యోగాలు చేయొచ్చు అన్న వీడియో అయితే చేశాము. దానికి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. దానికి కంటిన్యూయేషన్గానే ఈరోజు మరో 10 ఐడియాస్ గురించి అయితే తెలుసుకోబోతున్నాము. సో వీడియో ఎండ్ అయ్యేంత వరకు చూడండి. మీరు ఒక నోట్స్ కానీ మెయింటైన్ చేసినట్లయితే మొన్న చెప్పిన ఆ 10 ఐడియాలు, ఈరోజు చెప్తున్న మరో 10 ఐడియాలు, అంతేకాకుండా నిన్న చదువుకున్న వాళ్ళకి అంటే మినిమం 10th, ఇంటర్, డిగ్రీ చేసి ఉండే వాళ్ళకి ఎటువంటి వ్యాపారాలు చేయొచ్చు ఇంటి వద్దనే అంటూ నిన్న కూడా ఒక వీడియో చేశాను. ఇవి 3 మీరు వీడియోస్ చూసి ప్రతి ఒక్క ఐడియా అంటే దాదాపు ఇప్పటికీ 30 ఐడియాలు అవుతాయి. అవన్నీ కూడా కానీ మీరు రాసి పెట్టుకున్నట్లయితే మీరు మళ్ళా వెరిఫై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆ 30 ఐడియాల్లో మీరు ఏమన్నా చేసుకోగలరా అన్నది కూడా మీరు చూడొచ్చు. మరి రేపు ఇంకొక 1-2 రోజుల్లో మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకంటే 10వ తరగతి ఆ పైన చదువుకోండే వాళ్ళకి ఇంకా ఏం చేయొచ్చు అని మరో 10 ఐడియాలు చెప్తాను. దాదాపుగా ఈ మంత్ మొత్తము కూడా ఈ ఐడియాస్ పైనే మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కానీ మీరు రాసి పెట్టుకున్నట్లయితే మీకు ఏదైతే బెస్ట్ అనిపిస్తుందో అదైతే మీరు చూస్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు చెప్తున్న ఈ ఐడియాస్ అంతా కూడా చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్, లేదా కొన్ని వాటికైతే అసలు ఇన్వెస్ట్మెంటే అవసరం లేదు, అటువంటివి చెప్తూ ఉన్నాను. కాబట్టి మీరు ప్రతిదీ కూడా నోట్ చేసుకోండి, మీకు వెరిఫై చేసుకునేకి ఈజీగా ఉంటుంది. సో ఇక ఈరోజు వీడియోలోకి వెళ్తే, ఇప్పుడు హోమ్ ఫుడ్స్ ఐడియా. హోమ్ ఫుడ్స్కి ఎంత డిమాండ్ పెరిగిందో మనకందరికీ తెలుసు. కోవిడ్ తర్వాత చాలా అవేర్నెస్ అనేది పెరిగాక ఈ హోటల్స్ ఫుడ్ తినడం చాలా అయితే తగ్గించేశారు. మీకు అందరికీ తెలుసో తెలీదో, ఇప్పుడు స్విగ్గీ, జొమాటో అనేసి మనం ఎక్కడ చూసినా చూస్తూ ఉన్నామే. కానీ మీరు ఒక్కసారి ఆన్లైన్లో వెళ్ళి చూసినట్లయితే స్విగ్గీ, జొమాటో లాసుల్లో ఉంది. ఎంత లాసులు అంటే అన్ని వేల కోట్ల లాస్లో ఉంది. ఏంటంటే ఎవ్వరు కూడా ఇప్పుడు హోటల్ ఫుడ్స్ తినడానికి ఇష్టపడట్లేదు, హోమ్ ఫుడ్సే తినడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఇటువంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, బిజీగా ఉన్న పీపుల్ కోసం, అంటే ఈ జాబ్స్ చేసుకునే వాళ్ళ కోసమో లేదంటే ఇక స్కూల్స్ వెళ్ళే చిల్డ్రన్ కోసమో మీరు కానీ హోమ్ ఫుడ్స్ కానీ తయారు చేసినట్లయితే మీకు మంచిగా అంటే బాగా ఎర్న్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ రోజుల్లో పికల్స్, ఇంట్లో చేసే పికల్స్, బయట కొనే పికల్స్లో అంతా నిల్వ చేయడానికి ఏవో కెమికల్స్ అటువంటివి వేసేస్తారు, కలర్స్ వేసేస్తారు. సో అటువంటివి ఎవరు ఇష్టపడట్లేదు అనమాట. సో మీరు కానీ పికల్స్లో దట్టు ఇప్పుడు నాన్ వెజ్ పికల్స్ చాలా అంటే చాలా ఫేమస్ అయింది. ఫేమస్ మీన్స్ బాగా డిమాండ్ ఉన్నదనమాట. పికల్స్, రొయ్యలతో పికల్స్ చేయడం కానీ, లేదంటే కూరగాయలతో పికల్స్ కానీ, లేదా చికెన్తో పికల్స్ కానీ, ఇటువంటివంతా కూడా బాగా డిమాండ్ ఉన్న పికల్స్. ఇవంతా కూడా మీరు ఇంట్లోనే చేసి మీరు సేల్ అయితే చేయవచ్చు. ఇప్పుడు నాన్ వెజ్ ఇష్టపడని వాళ్ళు ఉండరు అనమాట. మీరు చిన్నగా స్టార్ట్ చేసి పక్కన చుట్టుపక్కల అట్లా అపార్ట్మెంటుల్లో అట్లా లేదా హోటల్స్తో అలాగా మీరు మాట్లాడుకున్నా కూడా మీకైతే సరిపోతుంది. అంటే మీకు నెలకి కావాల్సినంత ఇన్కమ్ అయితే ఎర్న్ అయితే చేయవచ్చును. మాకు తెలిసిన వాళ్ళు ఒక 3 months బ్యాక్ స్టార్ట్ చేశారు. ఓన్లీ చికెన్ అండ్ రొయ్యల్ పికల్స్ అనమాట. సో వాళ్ళకి అబ్రాడ్ నుంచి వాళ్ళు జస్ట్ ఇంట్లో స్టార్ట్ చేశారు. వాళ్ళకి అబ్రాడ్లో తెలిసిన వాళ్ళకి చెప్పారు, ప్లస్ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పారు. వాళ్ళు ఒక 3 నెలల్లోనే దాదాపు నెలకి 20,000 నుంచి 30,000 రూపాయలు ఎర్న్ చేయడం స్టార్ట్ చేశారనమాట. అంటే జస్ట్ ఎక్కువగా వాళ్ళకి పోతూ ఉన్నది డిమాండ్ ఉన్న పికల్స్ ఏది అంటే చికెన్ పికల్స్, ఈ రొయ్యల పికల్స్ అనేసి అంటూ ఉన్నారనమాట. వాళ్ళ ఇంట్లో ఉండే లేడీ వచ్చి ఈ పికల్స్ అంతా తయారు చేస్తే వాళ్ళ భర్త తీసుకుని వెళ్ళి ఇది డోర్ డెలివరీ చేయటము లేదా కొరియర్ చేయటము ఇటువంటివి చేస్తున్నారు అనమాట. సో నేను ఇంకా కమ్మింగ్ వీడియోస్లో వాళ్ళది కూడా ఒక వీడియో చేసి, అంటే సింపుల్గా వాళ్ళు ఒక 2-3 monthsలో ఏం చేయాలో అర్థం కాక నన్ను అడిగి ఒక సజెషన్ అడిగారనమాట, ఏది చేస్తే మంచిది అని. నేను ఇది ట్రై చేయండి అని చెప్పడం వల్ల వాళ్ళు అది ట్రై చేశారు. ఇప్పుడు 2-3 monthsగా ఎర్న్ చేస్తూ ఉన్నారు. చాలా సక్సెస్ కూడా అయ్యారు. వాళ్ళపైన కూడా ఒక వీడియో అయితే నేను చేసి పెడతాను మీకు. సో ఇప్పుడు చెప్తున్న ప్రతి ఒక్కటి కూడా మీకు ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యే ఐడియాసే చెప్తున్నా. ఇక్కడ కావాల్సింది ఏంటంటే మీరు కాస్త స్మార్ట్గా వర్క్ చేయాలి, కాస్త కష్టపడగలిగితే సో సక్సెస్ అయితే అవుతారు. సో నెక్స్ట్ వీడియో వచ్చి, మీరు ఒకవేళ
ఇంటి వద్దనే ఉండే వాళ్ళైతే మహిళలైనా సరే పురుషులైనా సరే చాక్లెట్స్ బిజినెస్ అయితే మంచి డిమాండ్ ఉన్న బిజినెస్. చాక్లెట్ బిజినెస్ అంటే ఇప్పుడు రొటీన్గా ఏం చేస్తున్నారంటే ఇండ్లల్లో చాక్లెట్స్ చేసేసి అది ఎత్తుకొని పోయి షాప్స్కి ఇచ్చేస్తా ఉన్నారు. మీరు అలా చేయొద్దండి. సో కానీ అటువంటివి చేసినా కూడా మీకు డిమాండ్ అయితే ఉంది. చాక్లెట్స్ బిజినెస్ అనేది ఈజీగా చేయొచ్చు. సో ఏదన్నా పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళి బల్క్గా కానీ చాక్లెట్ తెచ్చుకునేసి మీకు మౌల్స్ ఆన్లైన్లో ఈజీగా దొరుకుతా ఉన్నాయి. ఆ మౌల్స్ తెచ్చుకొని ఆ చాక్లెట్స్ కానీ చేసేసినారు అంటే ఈజీగా అయితే అమ్ముడుపోతాయి. ఈ ప్రొవిజన్ స్టోర్స్లో కానీ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో కానీ అది దాన్ని చేసేది ప్యాకింగ్లోనే ఉంటుందన్నమాట మొత్తం. సో అలా చేసినా ఓకే. అలా కాకుండా మీకు తెలియని ఇంకొక విషయం ఏంటి అంటే కస్టమైజ్డ్ చాక్లెట్స్ వస్తూ ఉంది. అసలు దానికి ఎంత డిమాండ్ అంటే అది మీకు చేయడానికి మహా అంటే 50 to 100 రూపీస్ కూడా పట్టదు నాకు తెలిసి అయితే. కానీ అది ఒక్కొక్కటి మార్కెట్లో 500 రూపాయలు 1000 రూపాయలకైతే పోతా ఉంది. అసలు కస్టమైజ్డ్ చాక్లెట్స్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మనకు త్వరలో February 14th వ్యాలంటైన్స్ డే వస్తుంది, లేదా ఇంకా ఎవరిదన్నా బర్త్డే వస్తుంది. సపోజ్ రుచిత అనే పాపది బర్త్డే అనుకుంటాం. హ్యాపీ బర్త్డే రుచిత అని ఆ చాక్లెట్ పైనే వస్తుందన్నమాట. అది కస్టమైజ్డ్ చాక్లెట్స్ అంటారనమాట. వ్యాలంటైన్స్ డే వస్తుంది. ఇది వరకంతా వ్యాలంటైన్స్ డేకి ఏమి ఇచ్చేవాళ్ళు, డైరీ మిల్క్లు అటువంటివి ఇచ్చిపుచ్చుకునేవాళ్ళు. అదే సపోజ్ కస్టమైజ్డ్ డే వచ్చింది అనుకోండి, ఎవరన్నా ఒకరినొకరు ఇష్టపడుతూ ఉన్నారు, సీత లవ్స్ రామ, ఇటువంటివి కానీ కస్టమైజ్డ్ కానీ చేసి ఇవ్వగలిగితే దానికి ఉన్న డిమాండ్ పిచ్చ డిమాండ్ ఉంది అసలు దానికి. సో కస్టమైజ్డ్ చాక్లెట్స్ చేయడానికి ట్రై చేయండి. దీనికి ఎలా చేయాలి అంటే కస్టమైజ్డ్ మౌల్డ్స్ దొరుకుతాయి, చాలా ఈజీ. ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కస్టమైజ్డ్ మౌల్డ్స్ దొరుకుతాయి. లెటర్స్ ఇవంతా కూడా ఈజీగా దొరుకుతుందన్నమాట. సో ఆ మౌల్డ్స్ తెప్పించుకొని మీరు కానీ ఇవి చేయగలిగితే, ప్యాకింగ్ అవంతా కానీ నీట్గా కానీ చేయగలిగితే మీకు దాదాపు మీకు అయ్యే ఖర్చు 100 రూపాయలు అనుకుంటే మీరు 500 రూపాయల దాకా దాదాపు 4 times 5 times ఎక్కువ సంపాదించుకోవచ్చు. సో కాస్త డిఫరెంట్గా ఆలోచించి ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఈవెన్ న్యూ ఇయర్కి హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ దివాళీ, సో ఇట్లా కస్టమైజ్ వస్తుంది. ప్రతి ఫెస్టివల్కి ఈ విధంగా అయితే వస్తుంది. అదేవిధంగా కంపెనీస్తో అట్లా కానీ మాట్లాడుకుంటే మీకు వాళ్ళకి బర్త్డేస్కి అలాగంతా కూడా స్కూల్స్లో అట్లా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. సో ఆ గిఫ్ట్స్ బదులు ఈ కస్టమైజ్డ్ చాక్లెట్సే కానీ మీరు సప్లై చేయగలిగితే మీరు బాగా వేలల్లో ఎర్న్ చేయొచ్చు అనమాట. మీరు 1, 2 కాకుండా బల్క్లో కానీ ఇవ్వగలిగితే వేలల్లో లక్షల్లో కూడా ఎర్న్ అయితే చేసే అవకాశం అయితే ఉంటుంది. మీరు తీసుకునే పార్టీని బట్టి, మీకు దొరికే కస్టమర్ని బట్టి మీరు ఎర్న్ అయితే చేసుకోవచ్చును. నెక్స్ట్ ఐడియా, 13వ ఐడియా, టీ ఐడియా. టీయే కదా అని తీసి పారేయద్దండి. ఏముంది, ప్రతిరోజు మనం టీయే కదా తాగుతాము అని మాత్రం తీసి పారేయద్దండి. మీరేం టీ షాప్ పెట్టాల్సిన అవసరం లేదు. చాలా చిన్నగా మహిళలు ఉంటారు, వాళ్ళకి మీకు నెలకి ఒక 5,000 6,000లోనే ఇన్కమ్ ఉంటుంది, అంతకన్నా ఉండదు. మీరు మహిళలు ఏం చేయొచ్చు అంటే జస్ట్ మీ చుట్టుపక్కల ఒకవేళ షాప్స్ కానీ, ఒక టౌన్లోనే ఉంటారనుకోండి, ప్రతి టౌన్లోనూ ఒక షాపింగ్ ఏరియా ఉంటుంది, ఉండకుండా ఉండదు. అంటే బంగారంగళ్ళన్నీ ఒక దగ్గర, లేదా మార్కెట్టే ఎత్తుకోండి, మార్కెట్ మొత్తము ఒక దగ్గర. సో ఇట్లా ఉంటాయి. లేదా ఆఫీసులు, హైదరాబాద్ ఇటువంటి, విజయవాడ ఇటువంటి సిటీస్ అనుకోండి, ఆఫీసులు ఉంటాయి. సో ఇక్కడ మీరు మాట్లాడుకోవచ్చు ఈజీగా, మేము మీకు టీ సప్లై చేస్తాము, మాకు నెలకి ఎంతమంది ఉంటే ఇంత పలాని టీ 15 రూపాయలు, టీలు కూడా ఇప్పుడు 15-20 రూపాయలు అయిపోయాయి. సో పర్ హెడ్ ఇంత ఇవ్వండి, మేము మీకు డోర్ డెలివరీ చేస్తాము అని మాట్లాడుకోండి. సో ఒక 10 షాపులతోనో 10 ఆఫీసుల్లో మీరు మాట్లాడుకున్న ఈజీగా ఒక్కొక్క ఆఫీస్ నుంచి కానీ షాప్ దగ్గర నుంచి కానీ మీకు 3,000 నుంచి 6,000 రూపాయలు వస్తుంది. అదే ఒక 10 అనుకోండి, 10 షాపులతోనో 10 ఆఫీసులతో మాట్లాడుకున్నారు అనుకోండి, 3,000 × 10 30,000 వస్తుంది. చాలా ఈజీగా. మీరు ఏం చేస్తారు, మహా అంటే మీకు టీ పెట్టేదానికి ఒక అరగంట పడుతుందేమో, మీరు సప్లై చేయడానికి ఇంకొక 1 hour, ఫ్లాస్క్ కొనాల్సి వస్తుందేమో మహా అంటే, మీరు పెద్ద ఫ్లాస్క్ దాన్ని తీసుకొని పోయి మీరు డైరెక్ట్గా మేము డోర్ డెలివరీ చేస్తాము అంటే, ఇప్పుడు డోర్ డెలివరీకి ఉన్న డిమాండ్, అటువంటి డిమాండ్ చేస్తామంటే ఎవ్వరూ అయితే వద్దనరు. చాలా ఈజీగా మినిమం ఒక 100 రూపాయల పెట్టుబడితో కూడా మీరు ఈ టీ బిజినెస్ అనేది స్టార్ట్ చేసేసేయచ్చు. మీరు డిఫరెంట్ ఫ్లేవర్స్ కానీ ఇస్తూ పోయినారు అంటే, ఇప్పుడు టీ అంగడిలో టీ ఏంటంటే ఎక్కువ మరగబడి పెట్టేస్తూ ఉంటారు పొద్దున్న లేసి. సో అటువంటి టీ తాగేదానికి ఎవరు ఇష్టపడరు. అదే మీరు బాగా అప్పటికప్పటికి రెడీ చేసి కొన్ని ఫ్లేవర్స్ యాడ్ చేసి మీరు ఇస్తాను అంటే ఎవ్వరు కాదనరు.
ఫస్ట్లో ఒప్పుకోకపోయినా మీరు మంచి టేస్ట్ కానీ ఇవ్వగలిగితే మళ్ళా మీ దగ్గరే కంటిన్యూ చేస్తారు. సో ఇది కూడా మంచి బిజినెస్ ఐడియా. ఆల్రెడీ ఒక ప్రైవేట్ కంపెనీ హైదరాబాద్లో ఈ విధంగా చేస్తూ నెలకి దాదాపు 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు ఎర్న్ చేస్తూ ఉందన్నమాట. సో ఇట్లా కానీ మీరు చెయ్యగలిగితే, టౌన్స్లో ఇంకా ఈ బిజినెస్ రాలేదు, మీరు కానీ చెయ్యగలిగితే సో ఇదొక మంచి బిజినెస్ ఆపర్చునిటీ, ట్రై చేయండి. 14వ ఐడియా ఏంటంటే లంచ్ క్యాటరింగ్ సర్వీసెస్. సో ఇది ఆల్రెడీ ఉంది కదా, డబ్బా వాళ్ళ కాన్సెప్ట్ కదా అని అయితే అనుకోవద్దండి. మా దగ్గరలోనే మేమున్న ఏరియాలోనే కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇంట్లో పిల్లలు అబ్రాడ్ వెళ్ళిపోయారు. వాళ్ళకి ఏంటంటే ఎవరన్నా ఫుడ్ చేసి పెడితే తిందామా అన్నది ఇంట్లో ఉంటారు, కానీ వాళ్ళకి వర్కర్స్ దొరకరు. ఇళ్లలో వంట చేసే వాళ్ళు దొరకాలి అంటే నెలకి 10,000 నుంచి 15,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. సో అంత పెట్టుకోలేని పరిస్థితి ఉంటుంది, కానీ వాళ్ళు వంట చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. అటువంటి వాళ్ళకి మీరు ఏమంటే ఫుడ్ డెలివరీ అయితే చేయొచ్చును. వాళ్ళకనే కాదు, వాళ్ళకి ఇప్పుడు నేను చూస్తున్న ఈ పలానా ఇంట్లోనే జస్ట్ వాళ్ళు రైస్ పెట్టుకుంటారు, ఈ సాంబారు, రసము, కర్రీసు ఇటువంటివంతా కూడా వాళ్ళకి ఇంటికి తెచ్చి ఇచ్చేస్తారు. దానికి కాను వాళ్ళు 3,000 రూపీస్ ఛార్జ్ చేస్తూ ఉన్నారు. సో మీకు అట్లా 10 ఇల్లులు పట్టుకున్న నెలకి దాదాపు 30,000 రూపాయలు. వన్స్ మీరు కానీ స్టార్ట్ చేస్తే చాలా పెద్ద బిజినెస్ అవుతుంది. రెండో విషయం ఏంటంటే ఆఫీసులకి వెళ్ళే హడావడిలో చాలామంది లంచ్ చేసుకోరు. అటువంటి వాళ్ళకు కూడా మీరు డబ్బా వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఒక దగ్గర నుంచి లంచ్ తీసుకొని పోయి ఇంకొక దగ్గర ఇస్తారు. అలా కాకుండా లంచ్ మీరే ప్రిపేర్ చేసి వేడి అన్నం కానీ మీరు ఆఫీసులకి లేదా స్కూల్స్కి, ఇప్పుడు చాలా స్కూల్స్లో మీరు చూస్తున్నారు లంచ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ అది ఎంతవరకు నాణ్యత ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. కానీ పేరెంట్స్ పిల్లలకి సరిగ్గా ఫుడ్ పెట్టట్లేదని చాలా బాధపడుతున్నారు. అటువంటి వాళ్ళ కోసమని మీరే ఫుడ్ ప్రిపేర్ చేసి ఒక మెనూ అనేది ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన ఫుడ్ అని చెప్పి ఒక మంత్కి సరిపడే మెనూ మీరు కానీ పేరెంట్స్కి ఇచ్చేసినా లేదా ఆఫీసులో వర్క్ చేసే వాళ్ళకి ఇచ్చినా కూడా సో ఆ మెనూ ప్రకారం మీరు వేడి ఫుడ్ కానీ మీరు నీట్గా ప్యాక్ చేసి సప్లై కానీ చేయగలిగితే సో దీనికి కూడా చాలా మంచి డిమాండ్ అయితే ఉంది. ఇప్పుడు మనం చెప్పే ప్రతి ఒక్క బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఒక సమస్య నుంచి వచ్చిన ఐడియానే అనమాట. సో సమస్య ఎక్కడైతే ఉంటుందో అక్కడ బిజినెస్ ఐడియా కూడా ఉంటుంది. మీరు అనుకోవచ్చు ఇది ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు అని. ఒక్కరిద్దరు యాక్సెప్ట్ చేస్తారు ఫస్ట్లో, కానీ మీరు కానీ మంచి టేస్ట్ కానీ చూపించగలిగితే ఈ ఒక్కరు ఇద్దరే రేపు 10 మంది అవ్వచ్చు, 100 మంది అవ్వచ్చు. ఇదే పెద్ద బిజినెస్ ఐడియా కూడా అవ్వచ్చు. మీరు చూస్తూ ఉంటారు ఇప్పటికే విజయవాడ, హైదరాబాద్ ఇటువంటి ఏరియాస్లో ఇటువంటి బిజినెస్లు ఎంత బాగా జరుగుతుందంటే అంత బాగా జరుగుతుంది. ఇక్కడ కావాల్సిందంతా టేస్ట్, మంచి టేస్ట్ కానీ మీరు ఇవ్వగలిగితే, కాస్త హార్డ్ వర్క్ చేయగలిగితే మీరు ల్యాక్స్లో ఎర్న్ చేయొచ్చు. ల్యాక్స్లో, ఎందుకంటే ప్రజెంట్ నేను చూస్తున్నాను దాదాపు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. నిలబడితే 3 నుంచి 5 లక్షలు సంపాదిస్తున్నారు. ఇదంతా మీ చేతిలో ఉన్న పనే. మీరు కానీ ఇది చేయగలిగితే బాగా అయితే ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బిజినెస్ ఐడియా ఐరన్ సర్వీస్ ఐడియా. అంటే ఈ ఐరన్ సర్వీస్ ఏముంది, మేము ఇంత తక్కువ పని చెయ్యాలా అని అయితే అనుకోవద్దండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఐరన్ మిషన్స్ అనేది వచ్చింది. మీరు కానీ కాస్త పెట్టుబడి పెడితే ఒక ఇంట్లోనే ఉండి కూడా ఆ ఐరన్ ప్రెస్సింగ్ మిషన్ ద్వారా మీరు చాలా బట్టలు అయితే నిమిషానికి లేదా 10 నిమిషాలకి ఇన్ని బట్టలు అయితే ఐరన్ చేసేస్తుంది అనమాట. మనకు ఈరోజు ప్రతి ఒక్కరు చూస్తున్నాం ఈ ఐరన్ చేసేవాళ్ళు దొరక్క ఎక్కడ దొరుకుతారో అని వెతికే పరిస్థితులు ఉన్నాయి. ఇంకా కాలేజెస్, ఆఫీసులు ఉన్న ఏరియాలో అయితే ఇంకా వీళ్ళకున్న ఈ ఐరన్ చేసే వాళ్ళకు ఉన్న డిమాండ్ అయితే ఇంత అంతా కాదు. అటువంటి దగ్గర కానీ మీరు ఒక షాప్ పెట్టి ఈ ఐరన్ ప్రెస్సింగ్ మిషన్స్ కానీ తీసుకున్నట్లయితే మీకు మంచి డిమాండ్ అయితే ఉంటుంది. లాండ్రీ సర్వీసెస్ కానీ ఇవ్వగలిగితే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ లాభాలు అయితే పొందవచ్చును. ఇదంతా కూడా తగ్గే డిమాండ్ అయితే కాదు, ప్రతిరోజు అవసరమే అనమాట. ఐరన్ బట్టలు వేసుకోవాలి అన్నది ప్రతి ఒక్కరి డిమాండే అనమాట. సో ఇది కానీ మీరు చేయగలిగితే, ఒకవేళ మీకు ఐరన్ మిషన్ కొనే స్థాయి లేదనుకోండి, ఒక 3-4 రజకుల్ని మీరు హైర్ చేసుకొని ఒక షాప్ లాగో లేదా మీ ఇంటి వద్దనే పెట్టి మీరు ఇది కూడా డోర్ డెలివరీ కానీ చేసినట్లయితే, అంటే బట్టలు తీసుకుని వచ్చి బట్టలు ఇస్తాము అని మీరు డెలివరీ ఛార్జెస్తో సహా తీసుకున్నట్లయితే ఇది కూడా మీకు మంచి ఐడియానే. దీనికి ఎంత అంటే మీకు కూడా తెలుసు,
మీకు ఎంత డిమాండ్ ఉంది అంటే వీళ్ళు దొరక్క మనం ఎంత వెతుకుతున్నాము అంటే అంత వెతుకుతున్నాం అనమాట, రజకులు దొరక్క. సో ఈ యొక్క డిమాండ్ని కూడా మీరు బిజినెస్ ఆపర్చునిటీగా మీరు మార్చుకోవచ్చును. నెక్స్ట్ ఐడియా వచ్చి మనము బిగ్ బాస్కెట్ చూస్తూనే ఉంటాం ప్రతి దగ్గర. అంటే బిగ్ బాస్కెట్ వాళ్ళు ఏం చేస్తారు, వెజిటబుల్స్, ఫ్రూట్స్ లేదా కిరాణా సామాన్లు ఇటువంటివి హోమ్ డెలివరీ చేస్తారు. మీరు ఇక్కడ కాస్త డిఫరెంట్గా ఏం చేయొచ్చు అంటే, మనం అందరం కూడా నాన్ వెజ్ ప్రియులు ఉంటారు. నాన్ వెజ్ ప్రియులు ఆదివారం అయితే పోయి చికెన్ షాప్ దగ్గర గంట సేపు నిల్చుకుంటే తప్పితే అక్కడ వాళ్ళు అది కట్ చేసి ప్యాక్ చేసి ఇవ్వడానికి చాలా టైం పడుతుంది. సో ఆ టైంని మీరు అక్కడ వాసన భరిస్తూ ఉండటము చాలామంది చిరాకు పడుతూ ఉంటారు. సో ఆ యొక్క దీన్నే మీరు బిజినెస్ ఆపర్చునిటీగా మార్చుకోవచ్చు. మీరు చికెన్ షాప్స్ వాళ్ళతోనో ఎవరితో అన్నా మాట్లాడుకొని మీరు బల్క్గా చికెన్ తీసుకొని హోమ్ డెలివరీ కానీ చేసినట్లయితే మీకు హాట్ కేకుల్లాగా పోతుందన్నమాట. హోమ్ డెలివరీ కానీ ఆదివారం పొద్దున మీకు మేము చికెన్ పంపించేస్తాము, మీకు ఎంత కావాలి క్వాంటిటీ అనేది ముందు రోజే చెప్పేసేయండి అని కానీ చెప్పినారు అంటే మీరు హోమ్ డెలివరీ చేస్తాము, దట్టు క్లీనింగ్ చేసి ఫిష్ ఇటువంటివి క్లీన్ చేసి నీట్గా ప్యాక్ చేసి పీసెస్ కూడా కట్ చేసేసి పంపిస్తాము అంటే అసలు మీకు ప్రతి వారము మీకు ఒక కస్టమర్ దొరుకుతారనమాట. అట్లా మీరు ఒక సపోజ్ చికెన్ 250 రూపాయలు ఉందనుకోండి, కట్ చేసి మీరు ప్యాక్ చేసి పంపించే ఇంకొక 100 రూపీస్ ఛార్జ్ చేసినా కూడా హ్యాపీగా తీసుకుంటారనమాట. కాబట్టి ఇటువంటి వాళ్ళని మీరు ఒక చిన్న ఊరిలో మీకు మినిమం ఒక 100 నుంచి 200 మంది కస్టమర్స్ దొరుకుతారు. ఫస్ట్లో మీకు 5-10 దొరికినా కూడా త్రూ మౌత్ పబ్లిసిటీనో లేదా వాట్సాప్లో ఇప్పుడు ఉన్నాయి కదా యూట్యూబ్ ఇవంతా, దీని ద్వారా కూడా మీరు ఈజీగా అయితే సంపాదించుకోవచ్చు. కానీ మనకు సిటీస్లో అయితే ఈ బిజినెస్ ఉంది, కానీ చిన్న చిన్న టౌన్స్లో అయితే ఈ బిజినెస్ లేదు. సో వీకెండ్ మార్కెట్ అంత ఎక్కువగా ఉంటుందన్నమాట నాన్ వెజ్ ఐటమ్స్కి. సో ఇది కూడా ఒక ట్రై అయితే చేయండి. సో నెక్స్ట్ బిజినెస్ ఐడియా, మీకు కానీ స్థలం కానీ ఉన్నట్లయితే మీరు కోళ్ల పెంపకం కానీ, గొర్రెల పెంపకం కానీ, చేపల పెంపకం, రొయ్యల పెంపకం, చేపల పెంపకం ఇవన్నీ కానీ చేయగలిగితే, మీకు ల్యాండ్ ఉండి కానీ చేస్తే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ లాభాలైతే పొందవచ్చు అనమాట. దీనికి అసలు ఈ పెంపకానికి చదువుతో పని లేదనమాట. మీరు ఈజీగా అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ లాభాలైతే పొందవచ్చును. ఇది మీకు కానీ డైరెక్ట్గా ఇది మీరే క్లీన్ చేసేసి ఇది కూడా హోమ్ డెలివరీ చేస్తారు అంటే ఇంకా ఇదే మంచి ఐడియా, ఇంకా ఎక్కువ డబ్బులు కూడా సంపాదించే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఐడియా వచ్చి, ఇప్పుడు మనము టొమాటో సాసు, చిల్లీ సాసు, ఈ బిస్కెట్లు, జాములు ఇటువంటివి చూస్తూ ఉంటాం. పిల్లలు ప్రతి ఒక్కరు దీన్ని ఇష్టపడని వాళ్ళైతే ఉండరు. కానీ దీంట్లో వేసే కెమికల్స్ కానీ కలర్స్ కానీ పిల్లలకి ఎంత చెడ్డ చేస్తుందంటే అంత చెడ్డ చేస్తుంది. సపోజ్ మీరు కానీ ఇంటి వద్దనే ఇవి తయారు చేసి వితౌట్ కెమికల్స్ ఆర్గానిక్గా కానీ మేము ఇస్తాము అని కానీ మీరు తల్లిదండ్రులతో మాట్లాడుకున్నా లేదా ఆర్గానిక్ సాసెస్, ఆర్గానిక్ చిల్లీ సాసు, టొమాటో సాసు, ఆర్గానిక్ జామ్స్ అని చెప్పి మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాళ్ళతో టైఅప్ అయ్యి అక్కడ సేల్ చేసినా కూడా ఇది మీకు మంచి బిజినెస్ అనమాట. కలర్స్ లేకుండా, కెమికల్స్ లేకుండా పిల్లలు ఇష్టపడే ఫుడ్స్ కానీ మీరు చేయగలిగితే మంచి డిమాండ్ ఉన్న బిజినెస్. పిల్లలు అనేది ఏంటి అంటే మౌత్ పబ్లిసిటీనే చాలు. మీరు మంచి టేస్ట్ కానీ ఇవ్వగలిగితే, ఆర్గానిక్గా కానీ ఇవ్వగలిగితే మీకు మౌత్ పబ్లిసిటీనే చాలన్నమాట. నెలకి ఇప్పుడు మనం ఒక టొమాటో సాస్కి అయ్యే ఖర్చు 20 నుంచి 30 రూపాయలు అవుతుంది. కానీ మనకు మాల్స్లో దాన్ని 150 రూపాయలు, 200 రూపాయలు అమ్ముతారు. అంటే 30 రూపాయలు అయ్యే ఖర్చుది దాదాపు 200 రూపాయల దాకా అమ్ముతున్నారు. అంటే ఎంత ప్రాఫిట్ ఉందో చూసుకోండి. ఇక్కడ మీకు 30 రూపాయలకి 200 రూపాయలు అంటే 2 ఇంతలు కాదు 3 ఇంతలు ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు. మీరు కానీ ఇది కాస్త ఓపిక చేసుకొని చూడగలిగితే, అంటే యూట్యూబ్ అటువంటి యూట్యూబ్లో కూడా ఉన్నాయన్నమాట ఎలాగా తయారు చేయాలి అని. మీరు అది చూసి మీరు ట్రై చేసినా కూడా సరే మీరు చిన్నగా చేసినా ఎక్కువ డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. సో తర్వాత బిజినెస్ ఐడియా 19వది, ఇది ప్రతి ఒక్కరూ ప్రతిరోజు పాలు తాగడము, టీ తాగడము చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, అందరూ ప్యాకెట్ పాలు తెచ్చుకొని చేస్తున్నారు. మీరు అలా కాకుండా రైతుల దగ్గర నుంచి నేరుగా పాలు కొనండి. మీరు ఇంటి అవసరాలకే పాలు వాడుకోండి. ఆ వాడుకునే పాల ద్వారా వచ్చే మీగడని తీసి మీరు కానీ నెయ్యి చేయగలిగితే
నేను మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు నేను పోయి హిమా హెరిటేజ్ నెయ్యో ఏదన్నా కొనాలి అంటే లీటర్కి 1000 రూపాయలు పెట్టి కొనే పరిస్థితి. 800 రూపాయల నుంచి 1000 రూపాయలు ఉంది. అదే నేను మా పిల్లలకి ఆర్గానిక్ నెయ్యి కావాలి అని అనుకుంటే ఇస్కాను ఇటువంటి టెంపుల్స్లో కానీ పోయి కొంటే అదే నెయ్యి దాదాపు 1500, 1800, 2000 రూపాయలకి కొంటూ ఉన్నాం అన్నమాట. సో వాళ్ళు చేసేదంతా ఏం లేదు. ఆర్గానిక్ నెయ్యి అంటే ఇంట్లోనే నెయ్యి చేసి దాంట్లో ఏ కెమికల్స్ ఏమీ యాడ్ చేయకుండా, అదర్ ఆయిల్స్ ఏమీ యాడ్ చేయకుండా వాళ్ళే ఇంట్లో చేసిన నెయ్యిని అమ్ముతారు. సో ఇక్కడ ఏమైనా మనం ఎక్స్ట్రా ఖర్చు పెడుతున్నామా? ఏమీ లేదు. ఇంట్లో వాడుకునే పాలే కాస్త ఎక్కువ అవుతుందేమో. సో ఇంట్లో వాడుకునే పాలే ఆ మీగడ తీసుకొని ఆ మీగడతో నెయ్యి చేసి ఒక్కొక్క లీటర్ని 1500 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు అమ్మవచ్చును. స్వచ్ఛమైన నెయ్యి అంటే ప్రతి ఒక్కరూ కూడా కొనుక్కుంటారనమాట. సో ఈ కెమికల్స్ వాడి తక్కువ రేటు కొని ఆరోగ్యం పాడు చేసుకునే దానికన్నా కూడా ఇంటి వద్ద చేసే నెయ్యి తీసుకుంటే వాళ్ళకి ఆరోగ్యము బాగుంటుంది, పిల్లల ఆరోగ్యము బాగుంటుంది అని తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఈ యొక్క బిజినెస్ని కూడా మీరు ట్రై చేయొచ్చు. ఈ ఐడియాని కూడా ట్రై చేయండి. ఇక చివరిది వస్తే 20వ ఐడియా. ఇదేంటంటే క్యాండిల్ మేకింగ్, అగరబత్తి మేకింగ్, కర్పూరం మేకింగ్, పుట్టగడుగుల మేకింగ్. సో ఇటువంటి చాలా ఉన్నాయన్నమాట. ఈజీగా ఇంటి వద్దనే చేసేసుకోవచ్చు. ఈ క్యాండిల్స్ అయితే మీరు చూడండి, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో ఒక్కొక్క క్యాండిల్ మీకు దాదాపు 300, 400 ఉంటుంది. కానీ దానికి అయ్యే ఖర్చు 30 రూపాయలు, 40 రూపాయలు ఉంటుంది. సో ఇదంతా కూడా మౌల్డ్స్ వస్తుంది. క్యాండిల్ కానీ వీటికంతా మౌల్డ్స్ వస్తుంది అనమాట. ఆ మౌల్డ్స్లో కానీ మీరు చేయగలిగితే ఈజీగా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఇవ్వగలిగితే మీరు పెట్టే 50 రూపాయల ఖర్చుకి మీరు 500 రూపాయలు సంపాదించవచ్చు. సో అట్లా ఒక 100 అమ్మినా కూడా నెలకి మీకు 5000 రూపాయలు ఒక్కొక్క క్యాండిల్ పైనే వస్తుంది. ఒక 10 షాపులు పెట్టుకున్నా 50,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. అదేవిధంగా అగరబత్తి, కర్పూరం మేకింగ్ మాకు తెలిసిన వాళ్ళైతే అసలు చాలా 1000 రూపాయలతో ఈ కర్పూరం బిజినెస్ స్టార్ట్ చేశారు. ఈరోజు వాళ్ళు లక్షల్లో సంపాదిస్తున్నారు. చాలా ఈజీగా చేయవచ్చును. అధిక డిమాండ్ ఉన్న బిజినెస్ అనమాట. కొన్ని గుళ్ళకి మాట్లాడుకున్నా, కొన్ని షాపింగ్ మాల్స్కి మాట్లాడుకున్నా కూడా చాలా ఎక్కువైతే సంపాదించవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్కటి కూడా బాగా ఎవరైతే ఎర్న్ చేస్తున్నారో వాటి గురించే నేనైతే మీకు చెప్పాను. హై డిమాండ్ ఉన్న బిజినెస్లే అనమాట. సో మీకు ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటూ ఉన్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఎక్కువ మందికి లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవుతుంది. సో ఈ యొక్క ఎర్నింగ్ ఐడియాస్ ద్వారా ఏ ఒకరో ఇద్దరో లాభపడినా కూడా మాకు చాలా హ్యాపీగా ఉంటుంది, సాటిస్ఫైడ్గా కూడా ఉంటుంది. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరన్నా కొత్తగా చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నొక్కినట్లయితే మా నుంచి వచ్చే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.